ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో అని తెలుసుకోవాలనుంది. చెప్తావు కదా? రామ్ నిజానికి నాతో మాట్లాడడానికని మా ఇంటికి వచ్చారు. కానీ 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 నేనే తనకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు సార్. నేనే తనని వెళ్ళండని పంపించేశాను. వాణ్ణి వెళ్ళిపోమని పంపించేశావా? ఎందుకమ్మా? తను బాసు, నేను ఒక ఎంప్లాయీని. తను మా ఇంటికి రావటం బాగోదు అనిపించింది నాకు. అందుకనే వెళ్ళండని పంపేశాను. నువ్వు అలాంటి పని చేశావా? కాదు, ఇంటిదాకా వచ్చిన వాళ్ళని లోపలికి పిలవడం మన సంస్కారం కదమ్మా. వాళ్ళు మనకి ఎంత శత్రువులైనా కూడా వాళ్ళని ఇంటి లోపలి దాకా పిలిచి వాళ్ళకి మర్యాద చెయ్యాలి కదా. కానీ నువ్వు నా రామ్ని వాడు ఏం చెప్పడానికి వచ్చాడు అన్నది అడగకుండా కూడా పంపించేశావా? ఇదేమైనా బావుందా? సారీ సార్, నన్ను క్షమించండి సార్. మీతో అన్నట్టుగానే నాకు రామ్ గారి మీద చాలా రెస్పెక్ట్ ఉంది, అభిమానం ఉంది. తనకి మర్యాద చేయాలని నా మనసులో కూడా ఉంది. కానీ ఒక బాస్ తన ఎంప్లాయీ ఇంటికి రావటం బయట వాళ్ళ కళ్ళకది వేరేలా కనిపిస్తుంది కదా సార్. నాకు ఆ సమయంలో అలా అనిపించింది. అందుకే. సరే అమ్మా, నువ్వు వెళ్ళొచ్చు. నన్ను క్షమించండి సార్. యాక్సిడెంట్ అయ్యాక నేను అలా చెయ్యకుండా ఉండాల్సిందని చాలా బాధపడ్డాను. కానీ పరిస్థితి కాదు. రామేమో తనని ప్రేమిస్తున్నాడు. ఈ అమ్మాయికి చూస్తే వాడి మీద అలాంటి ఆలోచన ఉన్నట్టుగా కనిపించటం లేదు. బాస్ అయిన వాడు ఇంటికి వస్తే దాన్ని వేరేలా తీసుకుంది. మొత్తానికి వాడు చెప్పే మాటలు కూడా ఏమాత్రం వినలేదా అమ్మాయి? తనకి రామ్ ఏమీ కాదు. అలాగైతే కేవలం బాస్ మాత్రమే. సార్, మే ఐ కమ్ ఇన్? రండి సార్. అశోక్ సార్ లేరు కదా, అందుకని మీ దగ్గరికి వచ్చాను. ఏంటి విషయం? సీతా గారు రెసిగ్నేషన్ ఇచ్చారు సార్. ఏంటి, సీత రాజీనామా ఇచ్చిందా? ఎస్ సార్, మొన్నే మెయిల్ వచ్చింది. తన పిఎఫ్ ఇంకా ఇన్సెంటివ్స్ మూవ్ అవ్వలేదు సార్. అందుకని మీ సైన్ కావాలి సార్. మీరు వెళ్ళండి, నేను చూస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.